ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీ కేడర్కు చెందిన ఆయన సీఎస్గా నియమితులయ్యే అవకాశం ఉంది. నూతన సీఎస్గా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ఇక నీరబ్ కుమార్ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎస్గా ఆయన నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ప్రస్తుతం అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎస్ జవహర్ రెడ్డి సెలవులో వెళ్లిపోయారు. దాంతోపాటు సీఎస్ జవహర్ రెడ్డి మీద కొంత అసంతృప్తి కూడా ప్రధానంగా వ్యక్తం అవుతుంది. దీంతో సీఎస్ మార్పు తప్పనిసరిగా కావాల్సిన అంశంగా మారింది. దీంతో నీరబ్ కుమార్ ప్రసాద్ ను కొత్త సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 12వ తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు, సీఎంఓ అధికారులు, అదేవిధంగా ఇతర అధికారులు మార్పు కూడా ఉండొచ్చు. వాళ్ళ బదిలీకి సంబంధించి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొత్త సీఎస్ వచ్చారు కాబట్టి కొత్త సీఎస్ ఆధ్వర్యంలో ఎవరెవరిని బదిలీలు చేయాలి, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ఇతరత్ర ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వీరు అన్నిటి మీద కూడా ఒక లిస్ట్ తయారు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా కొత్త సీఎస్ మార్పుతో కొంతమంది కీలక అధికారులు మార్పు కూడా జరిగే పరిస్థితి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉంటారు. ఆయన 12వ తారీఖు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం, ఆ తర్వాత కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం, 20వ తారీఖు లోపు పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో సెటరేట్ చేసేందుకు అధికారుల నియామకం ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సీఎస్ మార్పు కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రామారావు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీ క్యాడర్కు చెందిన ఆయన సీఎస్గా నియమితులయ్యే అవకాశం ఉంది. నూతన సీఎస్గా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ఇక నీరబ్ కుమార్ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎస్గా ఆయన నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.